ఐపీఎల్ చరిత్రలో ఎట్టకేలకు ఆర్సీబీ కప్పు గెలిచి ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. కోసం ఎంతగానో నిరీక్షించిన ఆర్సీబీ జట్టు రజత్ పాటీదార్ నాయకత్వంలో మొదటిసారి కప్పును గెలుచుకుంది. పంజాబ్ కూడా చివరి వరకు ఈ మ్యాచ్లో పోరాడినప్పటికీ బెంగళూరు జట్టు ప్రదర్శన ముందు తలవంచక తప్పలేదు. 18 ఏళ్ల కలను బెంగళూరు జట్టు సాకారం చేసుకోవడంపై ఆ జట్టు ఆటగాళ్లతో పాటు ఆ జట్టు అభిమానులు, ఆ జట్టు మాజీ ఆటగాళ్లు ఇలా ఎంతో మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా అందని ద్రాక్షగా మారిన ఐపీఎల్ కప్ను ఆర్సీబీ ఎట్టకేలకు అందుకోవడంతో దిగ్గజ క్రికెటర్లు ఈ విషయం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న బెంగళూరు జట్టుకు అభినందనలు. అన్నిటికంటే ఆసక్తికర విషయం ఏంటంటే ఎట్టకేలకు జెర్సీ నెంబర్ 18 ఐపీఎల్ 18వ సీజన్ ట్రోఫీని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సీజన్ మొత్తం కూడా ఆర్సీబీ జట్టు అద్భుతంగా ఆడింది. ఈ కప్పును దక్కించుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా అర్హులు. పంజాబ్ జట్టు కూడా చివరి వరకు అద్భుతంగా పోరాడింది అంటూ సచిన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక దిగ్గజ ఆటగాడు డివిలియర్స్ మాట్లాడుతూ బెంగళూరు జట్టు అంటే నాకెంతో అభిమానం. ఆ జట్టు తరపున ఎన్నోసార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాను. కానీ ఎప్పుడూ ఆ జట్టుకు కప్పు గెలిపించలేకపోయాను అనే బాధ ఎప్పటికీ నన్ను వెంటాడుతూ ఉండేది. అయితే ఎట్టకేలకు నేను ఈ మ్యాచ్లో కామెంటరీ చేస్తున్న సమయంలో ఆర్సీబీ కప్పు గెలుస్తుంది అని తెలిసి కామెంటరీని పక్కన పెట్టి మరీ బెంగళూరు జట్టును ఎంకరేజ్ చేయడానికి మైదానంలోకి వచ్చాను. నిజంగా బెంగళూరు జట్టు ఈ సీజన్ మొత్తం కూడా అద్భుతంగా ఆడింది. ఆటగాళ్లందరూ కూడా అసాధారణ ప్రదర్శన చేశారు. ప్రతి మ్యాచ్లో ఒక్కో ఆటగాడు మ్యాచ్ విన్నర్గా అవతరించాడు. ఇక ఫైనల్లో అయితే అన్ని విభాగాలు కలిసికట్టుగా ఆడి కప్పును సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. ఏదేమైనా బెంగళూరు జట్టు 18 ఏళ్ల తర్వాత కప్పు గెలవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా స్నేహితుడు కోహ్లీ కప్పు అందుకోవడం నన్ను మరింత భావోద్వేగానికి గురిచేసింది అంటూ డివిలియర్స్ ముగించాడు. మరో దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ మాట్లాడుతూ బెంగళూరు జట్టుతో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఆ జట్టు తరపున నేను అద్భుతమైన బ్యాటింగ్ చేశాను. ఎన్నో మ్యాచ్లు గెలిపించాను. కానీ కప్పు గెలిపించలేకపోయాను. అయితే అదే సమయంలో నేను పంజాబ్ జట్టు కూడా ఆడాను. పంజాబ్ జట్టు తరపున కూడా మంచి బ్యాటింగ్ చేశాను. నేను ఆడిన 2 జట్లు ఈరోజు ఫైనల్ ఆడడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అందుకే ఈ మ్యాచ్ చూడ్డానికి నేను ఇంత దూరం వచ్చాను. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా నాకు ఆనందమే. అయితే చివరికి ఆర్సీబీ గెలవడం నాకు సంతోషాన్ని ఇచ్చింది అని గేల్ ముగించాడు. భారత దిగ్గజ క్రికెటర్ ప్రముఖ వ్యాఖ్యాత గవాస్కర్ మాట్లాడుతూ ఆర్సీబీ జట్టు ఎన్నో సంవత్సరాలుగా కప్పు గెలవకపోయినా ఆ జట్టు కోసం అభిమానులు పరితపించే తీరు ఎవరినైనా కట్టిపడేస్తుంది. అలాంటి అభిమానుల కోసం ఎట్టకేలకు బెంగళూరు జట్టు 18 ఏళ్ల కలను నిజం చేసుకుని కప్పు అందుకుంది. ఈ సీజన్ మొత్తం కూడా బెంగళూరు జట్టు అద్భుతంగా ఆడింది. ఆక్షన్ దగ్గర నుండే వారు సరైన ఆటగాళ్లను ఎంచుకున్నారు. సమతూకంతో జట్టును నేర్పరుచుకున్నారు. మంచి టాప్ ఆర్డర్, అద్భుతమైన హిట్టర్లతో కూడిన మిడిల్ ఆర్డర్ మ్యాచ్ను మలుపు తిప్పే స్పిన్నర్లు, వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్లు ఇలా అన్ని విభాగాలను పటిష్టం చేసుకుని ఈ సీజన్లో అన్ని అస్త్రాలతో బెంగళూరు బరిలోకి దిగింది. అందుకే ఈ సీజన్లో ఇంత అద్భుత విజయాన్ని సాధించి కప్పుని అందుకోగలిగింది అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక భారత మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ ఆర్సీబీకి కప్పు రావాలని కోహ్లీ ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నాడు. తన కెప్టెన్సీలో కప్పు రాలేదని బాధపడ్డాడు. కెప్టెన్సీ మారితే అన్న కప్పు గెలుస్తుందేమో అనుకుని తన కెప్టెన్సీ వదులుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకున్నాడు. ఇలా ఎన్నో త్యాగాలు చేశాడు. ఇన్ని రోజులు బెంగళూరు జట్టు కోసం సర్వం ధారపోసిన కోహ్లీకి ఎట్టకేలకు పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ కప్పు గెలవడం ఆ జట్టుకి ఒక గోల్డెన్ మూమెంట్ అని చెప్పాలి. ఈ క్షణాలను బెంగళూరు అభిమానులు అలానే ఆ జట్టు ఆటగాళ్లు ఎప్పటికీ మరచిపోలేరు. నెంబర్ 18 జెర్సీ ఉన్న కోహ్లీ 18వ సీజన్ ఐపీఎల్ అందుకోవడం ఈ సీజన్కు మరింత ప్రత్యేకత తీసుకొచ్చిందని ఖచ్చితంగా చెప్పగలను అంటూ రవిశాస్త్రి తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టుకు అభినందనలు. 18 ఏళ్ల వాళ్ళ నిరీక్షణకు ఈ రోజుతో తెరపడింది. ఈ సాలా కప్ నమ్దే అనే నినాదాన్ని నిజం చేసుకున్నారు. ఆర్సీబీ జట్టుకి ఉన్నంత లాయల్ ఫ్యాన్ బేస్ ఏ జట్టుకు ఉండదు. వారు చూపించే లాయల్టీ అమోఘం. అలాంటి అభిమానులు ఏ జట్టుకు దొరికినా అది పెద్ద అదృష్టం. ఈ కప్పు ఖచ్చితంగా ఆర్సీబీ అభిమానులకు అంకితం. పంజాబ్ జట్టు కూడా బాగానే ఆడినప్పటికీ ఒత్తిడి సమయంలో కొన్ని తప్పులు చేయడం కారణంగా ఓటమి పాలైంది. ఆ జట్టులో మంచి యువ ఆటగాళ్లున్నారు. రాబోయే సీజన్లో పంజాబ్ జట్టు మరింత జోష్తో తిరిగి వస్తుందని భావిస్తున్నాను అంటూ పఠాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.